పట్టిన గొర్రు 9 బారుల ముద్దలు దాపిన చెల్లకోలయ్యు అన్ని ఉద్యోగులు ప్రసాదించుడు దేవా. అయ్యో ఆ విధముగా కురుమయ్య జొన్నలు ఎద్దులను కొట్టుకొని నిర్మల్లపురి చెట్లకు వచ్చి శ్రీగారిని వేడుకొనగా తనకు తండ్రి నిన్న బైరమ్మ కొండలకు వెళ్ళిపోవడం కూడా ఆ నీలారెడ్డి కట్టిన గొర్రు 7 బాగా తెల్లకూర అతని చెట్టుకోరు అది తీసుకొని పోను. జుమ్మలు పాలించే ఇక నేను ఈ చేను దగ్గర కావాలని తిరగాక. అయ్యో కురుమాలరెడ్డి జొన్నచేను దగ్గర కావాలి ఉన్నాను. అంతలో ఎంకమ్మ గారు కురుమాలరెడ్డికి జొన్నల గురించి ఇంటికి పోవాలని అన్నంలో విషము తినగా ఎంకమ్మ ఆనందంతో పోయిన విత్తనములు నీచుకొని చూసినంతలో కురుమయ్య భగవంతుని కూడా పుట్టినవాడు కాబట్టి ఓడే కింద పడను, ఇందులో ఏమో ఉన్నదని మోసము ఉన్నదని సహించావా ఆ అన్నం గురించి కోల్పోయి ఇంటిలో పోయగా సాయంత్రం వారి తరలి వచ్చి ఆ పుట్టిన తాగును 7,714 బర్రెలు మృతి చెందును. జగ్గులారెడ్డి ఎంకమ్మ వద్దకు వచ్చి ఏమనొచ్చుడా ఆనాడు ఎంకమ్మ కపట నాటక సూత్రధారి కాబట్టి ఉమ్మయ్య భగవంతుని కూడా పుట్టినవాడు కాబట్టి అన్నంలో విషము పెట్టినా కానీ జొన్నలు ఏడుస్తుండే అందులో ఒక బోలె కింద పడను, ఇందులో ఏమో మతలాపు ఉన్నదని అన్నము తినగా అచ్చడిని పెట్టినంతలో వాళ్ళే తీసుకుపోయి ఇంటిలో వచ్చి
వారి బర్రెలే 7,714 బర్రెలు మృతి చెందాయి. అప్పుడు కోపంతో పెదకులారెడ్డి ఏమన్నా వారికి తమ్ములారా తమ్ములు ఇంకా మన ఇంటికి 30 ఉండేను. వాడిని తలపండు బట్టి నా చేతుకు బలి పొలిదల్లుంటుంది. ఇంకా ఓహో అన్నయ్య గారు